ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే కళ్ళ ముందు కట్టినట్టుగా ఆవిష్కరిస్తారు వాల్మీకి మహర్షి. విశ్వామిత్రుడు ప్రారంభం చేస్తూ రామచంద్రమూర్తికి జవాబు చెప్తూ కొన్ని మాటలు చెప్తాడు. శిష్యుడు ఏ కోణంలో అడిగాడో పట్టుకోగలడు గురువు. అందుకే ఆ కోణంలో జవాబు వచ్చేటట్టుగా కథయందు అంటే జరిగిన విషయమునందు ఏ మార్పు చెయ్యకుండా సత్యమును మాత్రమే ఆవిష్కరిస్తాడు. కానీ అది ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర కాదు, శిష్యుడికి భవిష్యత్తుకి మార్గదర్శనం చేసి సాధనకు ఆలంబనం అవుతుంది. అందుకే ఒక మాట అన్నాడు, మీ వంశంలోనే వచ్చినటువంటి మహాపురుషులలో ఒకడు సగర చక్రవర్తి. ఆయనకి సంతానం లేదు, 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, ఆమె సుగుణాల రాశి, సౌశీల్యవతి. 2వ భార్య సుమతి, ఆమె సాక్షాత్తుగా గరుత్మంతుని యొక్క సోదరి. వీళ్ళిద్దరూ భార్యలు. అయినా సగర చక్రవర్తికి సంతానము కలుగలేదు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చేటప్పటికే కాదు, ఇక్ష్వాకు వంశంలో సంతానం కోసం ఆర్తి చెందడం అనేటటువంటిది అంతకు ముందు కూడా ఉంది. కాబట్టి సగర చక్రవర్తి ఆలోచించాడు, అది ప్రాథమికమైనటువంటి అవసరం, ఆ అవసరం తీరాలి. తీరకపోతే ఎలా? సంతానమును పొందలేదనుకోండి, ఆ పితృరుణం తీరదు. రఘువంశంలో కాళిదాస మహాకవి అద్భుతంగా వర్ణిస్తాడు. వశిష్ఠుడి ఆశ్రమానికి వెళుతూ ఉంటాడు దిలీపుడు. వెళుతున్నప్పుడు భార్యతో కలిసి వెళ్ళాడు. తండ్రి అని పిలుస్తాడు గురువుని. పిలిచి ఓ మాట అంటాడు, తండ్రి నేను మీ కోడలితో కలిసి వస్తున్నప్పుడు. ఎందుకని? శిష్యుడు కొడుకు లాంటివాడు. తండ్రిని ఎలా రక్షించుకుంటాడో గురువుని శిష్యుడు అలా రక్షించుకోవాలి. నేను మీ కోడలితో కలిసి వస్తున్నప్పుడు దారిలో చెట్ల వంక చూశాను, అవి పువ్వులు పూసి కాయలు కాసాయి. నేను కొన్ని పాదులు చూశాను, అవి పిందెలు వేసాయి. కానీ నాకు సంతానం కలగలేదు. నీ కోడలి కడుపున కాయలేదు. నేను నా పూర్వీకులకు పితృకార్యం చేస్తున్నప్పుడు నేను పిండోదకాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆ నీళ్లు వేడిగా ఉంటున్నాయి. నీ వరకు సరే నువ్వు మాకు తర్పణ విడిచిపెడుతున్నావు, కానీ నీ తర్వాత మన వంశంలో పరిస్థితి ఏమిటి అని వాళ్ళు దీర్ఘంగా నిట్టూర్పు విడిచిపెట్టినప్పుడు ఆ నిట్టూర్పుల యొక్క సెగ తగిలి నేను విడిచిపెడుతున్న నీళ్లు వేడెక్కుతున్నాయి. నాకు సంతానము కలగకపోతే నా వంశమునకు కళంకము కదా. కాబట్టి ఏ దోషం అడ్డొచ్చి నాకు సంతానం కలగట్లేదు, నాకు సంతానము కలిగేటట్టుగా మీరు అనుగ్రహించి ఉపదేశం చెయ్యండి అంటాడు. అంటే సంతానము కలగకపోవడం మనిషిని తొలిచేసేటటువంటి బాధ. సంతానమును పొంది తీరాలి. ఎందుకని? అది అవసరం అభ్యున్నతికి, ఇహమునందే కాదు, అది పితృరుణం తీర్చుకోవడానికి కారణమవుతుంది. మరి అటువంటి అవసరం తీరనప్పుడు ఎంత మహారాజైనా 2 భార్యలున్నా సగర చక్రవర్తి ఆవేదన పొందాడు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? అంటే ఆ వంశంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే కేవలము కామసుఖం అనుభవించడం కాదు, వంశం నిలబడడం ఎంత గొప్పదో తెలుసుకున్న మహాపురుషులు. అందుకే రఘువు గురించి చెప్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయి గృహమీధినాం అంటాడు. అటువంటి గొప్ప చక్రవర్తులు వచ్చినటువంటి వంశం. కాబట్టి సగర చక్రవర్తి ఆలోచించాడు, నాకు సంతానం ఎలా కలుగుతుంది అంటే దానికి పరిష్కారము తపస్సు చెయ్యడమే అని నిర్ణయానికి వచ్చాడు. ఈ తపస్సు చేయుట అన్న మాట సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం.